రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. అటు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారు కానివ్వండి, లేదా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై కానివ్వండి, ఈ రోజున సన్న బియ్యంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని శబాష్ అంటున్నారు ప్రజలు. ఎందుకు? సన్న బియ్యం అన్న మాట ప్రకారం ఇస్తున్నారు కాబట్టి చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ రెడ్డి గారిని శబాష్ అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇది నిజమే, మాది మేమేం గొప్పలు చెప్పుకుంటలేము, వాస్తవాలు కొంత మీడియా ద్వారా మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నా. సన్న బియ్యం వల్ల అందరూ హ్యాపీగా ఉన్నారు. $500 ఎక్స్ట్రా ఏదైతే రైతుకి ఇస్తున్నామో, అంటే 5 ఎకరాల రైతుకి బోనస్ ఒక 75,000 వస్తున్నాయి అంటే అది హ్యాపీ కదా వాళ్ళకి. అది ఓకే. నువ్వేది రైతు ఎకరానికి 5,000 అంటున్నావు కదా, 5 ఎకరాలకు 5 ఎకరానికి 5,000 చొప్పున అన్నా కూడా అది 25,000. కానీ మేము ఇచ్చే 500 రూపాయలతోటి 50,000 ఎక్స్ట్రా వస్తుంది. ఇది గొప్పతనమా? అది గొప్పతనమా? ఇప్పుడు అంటే సంచి మీద 50,000 ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల 5 ఎకరాలకు 75,000, 1 ఎకరాలకు 15,000, 2 ఎకరాలకు 30,000. ఇది రైతులు కూడా గమనించాలి అని మీడియా ద్వారా కోరుతున్నాను. ఇంకో మాట అన్నాడు, ఆర్టీసీ బస్సులలో ఆడవాళ్ళు కొట్లాడుకుంటున్నారు అని అన్నాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఈరోజు కొట్లాడుకుంటున్నారు అని అంటే ఉచితంగా మహిళలు బస్సు ప్రయాణం చేస్తున్నట్టే కదా. ఈరోజు ఆడవాళ్ళు కొట్లాడుకుంటున్నారు, సీట్లు దొరకక కొట్లాడుతున్నారు. వాళ్ళు సీట్లు దొరకక ఆడవాళ్ళు మాట మాట అనుకుంటున్నారు. కానీ ఆ ఫ్రీ బస్సు ఆడవాళ్లకు, మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడము ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పింది, ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేయడము, మన ఆర్టీసీ మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారు కొట్లాడుకున్నోళ్ళు అంటే సీటు దొరకక కొట్లాడుకునేటోళ్ళు అంటూ ఒక మాట అనొచ్చు మామూలని, కానీ సీట్ల మీద కూర్చుని పోయేటోళ్ళు అయితే శబాష్ రేవంత్ రెడ్డి, శబాష్ పొన్నం ప్రభాకర్ అయితే అంటున్నారు కదా. ఇప్పుడు ఒక సీట్లో ఇప్పుడు చూడండి, ఆర్టీసీ బస్సుల్లో అసలు ఆర్టీసీ మర్చిపోయే కాలం వచ్చింది కేసీఆర్ పుణ్యమాని. ఆర్టీసీ డిపార్ట్మెంటు ఆర్టీసీ బస్సులనే మర్చిపోయారు. అలాంటిది మహిళలకు ఉచిత ప్రయాణం తర్వాత ఆర్టీసీ బస్సుకు చాలా డిమాండ్ వచ్చింది. అసలు ఆర్టీసీ డిపార్ట్మెంట్ కనుమరుగైపోయే పరిస్థితికి కనుమరుగైపోయింది. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఆర్టీసీ డిపార్ట్మెంట్ కనుమరుగైపోయింది, మర్చిపోయారు. మళ్ళీ దానికి ప్రాణం పోసి జీవం తీసుకొచ్చిన చరిత్ర ఘనత ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. సీఎం రేవంత్ రెడ్డి గారు, దాని శాఖ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు. ఈరోజు కేసీఆర్ గారు కూడా, ఆయన కూడా పెద్ద మనిషి, వరంగల్ సభలో ప్రస్తావన తెచ్చిండు అని అంటే మేము సక్సెస్ అయినట్టే కదా. సక్సెస్ అయినట్టే కదా. కేసీఆర్ గారు ఫెయిల్ అయినట్టు ఒప్పుకున్నట్టే కదా. అసలు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఆలోచన ఆ రోజు మరి కేసీఆర్ గారు ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది ఆ రోజు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి డైరెక్షన్లో.
సహజంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి.